ఉంది, 2 సంవత్సరాలు ఎంతో దానికో గ్యారంటీ పీరియడో వారంటీ పీరియడో ఏదో ఉంది. ఇంటికి తీసుకొచ్చాం, ఒక 2 నెలల తర్వాత అది తిరగలా, సరిగ్గా పాడైపోయింది. మిక్సీ కాదు, ఏదైనా ఒక వస్తువు అనుకోండి, పాడైపోయింది, సరిగ్గా తిరగలా. తిరగకపోతే మనం దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ కొన్నామో గ్యారంటీ పీరియడ్ కార్డు ఉంది కాబట్టి ఆ గ్యారంటీ కార్డు పట్టుకుని ఆ షాప్కి వెళ్ళి చెప్పాం, సార్ పని చేయలేదండి అన్నాం. ఆయన కూడా చూస్తాడు. చూసిన తర్వాత ఆయన ఏదైనా రిపేర్ టెంపరీగా ఉంటే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన వల్ల కూడా కాలేదనుకోండి, అప్పుడేం చేస్తాడు? కంపెనీకి పంపిస్తాడు. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందో అక్కడ కనుక పంపిస్తే వాళ్ళు దాన్ని కరెక్ట్గా చేసి పంపిస్తారు. ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్స్ డిఫెక్ట్ కనుక ఏదన్నా ఉంటే అక్కడ మోటార్ని రీప్లేస్ చేయటమో, ఏదన్నా ఒక పార్ట్ రీప్లేస్ చేయటమో ఏదన్నా ఉంటే చేసి మళ్ళా దాన్ని నీట్గా చేసి పంపిస్తారు. ఇక్కడ కూడా ఈ భగవానుడు ఏదైతే ఈ జగత్తుని, ప్రపంచాన్ని, విశ్వాన్ని, ఎంత పెద్ద ప్రపంచ సృష్టించినటువంటిది ఏదైతే ఉందో ఇదేదో సరదాగా జరుగుతున్నటువంటిది కాదండి. ఇది ఒక పెద్ద మెకానిజం, ఇది చాలా పెద్ద మెకానిజం ఇదంతా. మనం ఊరికనే ఏదో పుడుతున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, సంపాదిస్తున్నాం, ఖర్చులు పెట్టేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, చనిపోతున్నారు అందరూ అని అనుకుంటాం. బట్ ద సైన్స్ బిహైండ్ దిస్ క్రియేషన్, ఈ క్రియేషన్కి వెనక ఉన్నటువంటి సైన్స్, దీని వెనక ఉన్నటువంటి మెకానిజం, దీని వెనక ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎవరికి అర్థం కాదు. ఇదంతా ఎవరు తయారు చేశారు? ఈ మెకానిజం అంతా ఎవరు పెట్టారు? ఇక్కడ ఉన్నటువంటిది సృష్టించేటప్పుడే ఆయనే. పురా నా చేతే చెప్పబడింది ధర్మం అనేటువంటిది, నా చేతే చేయబడింది సిస్టమ్ అనేటువంటిది, ఇదంతా సృష్టి చేసిందే నేను. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సృష్టి అనేటువంటిది ఒకళ్ళు చేసిన తర్వాత దాంట్లో సిస్టమ్ని కూడా ఎవరు పెట్టాలి? సృష్టి చేసినటువంటి వాళ్ళే పెట్టాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక కారు వాడా. ఆ కారుకి ఎట్లా ఉండేదంటే, చాలా మందికి కార్లు ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 1-2 కార్లు మార్చిన వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటంటే మామూలుగా సిగ్నల్స్ ఇవ్వడానికి ఏం చేస్తామంటే, కుడి పక్కన కింద స్టీరింగ్ వెనక కుడి పక్కన ఒకటి ఉంటుంది, లివర్ ఉంటుంది, దాన్ని లెఫ్ట్ రైట్ ఇది ఆడిస్తూ ఉంటాం అనమాట. ఈ సైడ్ అంతానేమో ఆ వైపర్ వాటర్ స్ప్రే ఇవన్నీ ఈ పక్క ఉంటాయి అనమాట. కొన్ని కార్లకి ఏంటంటే విచిత్రంగా రివర్స్లో ఉంటాయి. చచ్చిపోతాం, అలవాటు అయ్యేదాకా ఘోరంగా ఉంటుంది అనమాట పరిస్థితి. ఎప్పుడైనా లైట్ వేయాలనుకోండి ఇట్లా అంటాం అనమాట, నీళ్ళు వచ్చి మీద పడుతూ ఉంటాయి ఈ పక్కన. అంటే ఇంతకుముందేమో అది లైట్గా ఉండేది అనమాట. అలాగా ఇదంతా ఏంటి? మెకానిజం అనేటువంటిది ఒకటి ఫిక్స్డ్ చేసి పెట్టుంటారు. ఈ మెకానిజం అనేటువంటిది ఏంటి? ఎవరైతే సృష్టించారో ఆ సృష్టించినటువంటి వాడే మెకానిజం అంతా ఎలా ఉండాలి, ఏంటి, ఎక్కడ ఏ నట్టు బోల్టు ఉండాలి, ఎంత సిస్టమ్ ఇది. ఇక్కడ ఏ చిన్న తేడా వచ్చినా కానీ ప్రమాదమే. రిపీటెడ్గా జరిగినటువంటిది ఏంటంటే, కాలగమనంలో ప్రతి యుగంలో కూడా ఎవరో ఒక మానవాతీతమైనటువంటి ఒకానొక శక్తి, హిరణ్యకశిపుడిని తీసుకోండి, రావణాసురుడిని తీసుకోండి, కంసుడిని తీసుకోండి, వీళ్ళందరూ ఈ రాక్షసులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరు? మానవాతీతమైనటువంటి శక్తి, మానవులకి కూడా అందనటువంటి, మానవులు కూడా ఏమి చెయ్యలేనటువంటి, ఋషులు దేవతలు కూడా ఏమి చెయ్యలేనటువంటి అంతంత శక్తివంతులైనటువంటి వాళ్ళు విలన్స్గా ఉన్నారు అక్కడ. మరి వాళ్ళందరూ చేసినటువంటిది ఏంటి? ఇక్కడ ఉన్నటువంటిది భగవత్ సమానమైనటువంటిది, భగవంతుడి యొక్క ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని కానీ, ఆయన ప్రతిపాదించినటువంటి సిస్టమ్ని కానీ తమ చెప్పు చేతల్లోకి తీసుకుందామని ప్రయత్నం చేశారు వాళ్ళు. చేసినప్పుడు ఏమైపోయింది? ఆయన ప్రతిపాదించినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం అనేటువంటిది నెమ్మదిగా దానికి హాని కలిగింది. అధర్మం అనేటువంటిది ప్రబలింది. అధర్మం ప్రబలినప్పుడల్లా ఏం చేస్తూ ఉంటాడు ఆయన? సిస్టమ్ని కరెక్ట్ చేయాల్సింది కూడా ఆయనే. తను మ్యానుఫ్యాక్చర్ చేశాడు కాబట్టి ఆ సిస్టమ్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయనదే. కాబట్టి ఏం చేస్తాడు? ఆత్మమాయ, తన యొక్క మాయని ఆధారంగా చేసుకుని జన్మ లేనప్పటికీ కూడా ఆయనకి అజహ, అతనికి జన్మ లేదు, మరణం కూడా లేదు, అయినప్పటికీ కూడా ఇక్కడున్న సిస్టమ్ని కరెక్ట్ చేయడం కోసం అని చెప్పి సంభవామి, ఆయన మళ్ళా పుడుతూ ఉన్నాడు. ఎందుకని? ప్రతిసారి ఈ అధర్మం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుంటుందో ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు సాధువు అన్నారు. సాధువులు అంటే ఎవరండి? మామూలుగా సాధువులు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? వెంటనే బాగా గడ్డాలు పెంచుకొని, ఎర్రబట్టలు వేసుకొని, ఇట్లా ఉన్నవాళ్ళు బాగా నామాలు గీమాలు దట్టంగా పెడితే వీళ్ళు సాధువులు అని అనుకుంటాం మనం కదా.
వీళ్ళు కాదండి సాధువులు, సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, అంటే సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు పాపం ఎవరి జోలికి రారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు, ధర్మాన్ని 10 మందికి తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళు బోధించినటువంటి ధర్మం, ఇప్పుడు శంకరాచార్యుల వారు తీసుకోండి, లేకపోతే రామానుజాచార్యుల వారు తీసుకోండి, మధ్వాచార్యులు తీసుకోండి, వీళ్ళందరూ ఏం చేశారు? ధర్మాన్ని అందరికీ తెలియజేశారు. వీళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు. ఈ దేవతలందరూ కూడా అంతే, ధర్మాన్ని బోధించారు వాళ్ళకి. ఇంకా మహారాష్ట్రలో ఎంతమంది మహాత్ములు ఉన్నారో, తమిళనాడులో ఎంతమంది మహాత్ములు ఉన్నారో, వీళ్ళందరూ చేసినటువంటిది ఏంటంటే వాళ్ళకి తెలిసినటువంటి ధర్మాన్ని 10 మందికి బోధిస్తూ వచ్చారు. వీళ్ళందరూ ఎవరు? సాధు సత్పురుషులు. వీళ్ళందరూ వీళ్ళలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు దీంట్లో. కేవలం సన్యాసులు మాత్రమే కాదండి సాధువులు అంటే, సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు జ్ఞానాన్నే బోధించి అందరినీ ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళకి కనుక ఏదన్నా హాని కలిగితే, చాలామంది అంటూ ఉంటారండి, సార్ ప్రపంచంలో ఇంత అధర్మం ప్రబలిపోయింది కదా, మరి ఎప్పుడెప్పుడు మరి అధర్మం ఇంత ఉన్నప్పుడు మరి భగవానుడు రావాలి కదా స్వామీజీ, ఇప్పుడు రావాలి కదా భగవానుడు అని అడుగుతూ ఉంటారు అందరూ. ఇంత అధర్మం ఉన్నప్పుడు రావాలి కదా అంటూ ఉంటారు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే అండి, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అధర్మం వాళ్ళు కొట్టుకుని చేస్తున్నారు, ధర్మం జోలికి రావట్ల, భయం వాళ్ళకి. జాగ్రత్తగా గమనించండి. ధర్మం అంటే చచ్చే భయం అధర్మాన్ని ఆచరించేటటువంటి వాడికి. ఎక్కడో కొద్దిగా ధర్మాత్ముల మీదకి వస్తూ ఉంటారు వాళ్ళు, అయినప్పటికీ కూడా వాళ్ళు భయంగానే వస్తూ ఉంటారు, అదేం పెద్దగా నిలవదు. ఇక్కడ జరిగేటటువంటి అధర్మం అంతా ఎవరు? లంచం ఇవ్వటము తప్పే, తీసుకోవటము తప్పే, కాబట్టి ఇద్దరూ అధర్మమే అక్కడ. కాబట్టి ఎంత అధర్మం చేసేటటువంటి వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు భగవంతుడు ఎప్పుడైతే అధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు ధర్మాత్ముడి మీదకి దండయాత్రకు వస్తాడో, ధర్మాత్ముడిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడో, ధర్మాత్ముడిని టార్గెట్ చేస్తాడో, అప్పుడు ఖచ్చితంగా భగవానుడు అవతారాన్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. యదా యదా హి ధర్మస్య గ్లాని, ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చుమీరింది కానీ ధర్మాన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారండి. ఎందుకని? ధర్మంకు ఉన్నటువంటి శక్తి, ధర్మంకు ఉన్నటువంటి పవర్ ప్రతి వాడికి తెలిసిందే. విచిత్రం ఏంటంటే ధర్మం యొక్క శక్తి ఎలాంటిదంటే, దాని యొక్క శక్తి ధర్మాన్ని ఆచరించే వాడికన్నా అధర్మాన్ని ఆచరించే వాడికి ఇంకా బాగా తెలుస్తుంది. వాడు ఎన్నో దెబ్బలు తిని ఉంటాడు అధర్మాన్ని ఆచరించడం వల్ల. అందువల్ల ధర్మం యొక్క శక్తి ఏంటనేటువంటిది అధర్మాన్ని ఆచరించే వాడికే బాగా తెలుస్తుంది. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ నేను పుడుతూనే ఉన్నా. ఇప్పుడు కొత్తగా నేనేదో ఈ కృష్ణుడి జన్మ తీసుకొచ్చానని అనుకుంటున్నావేమో. ఇంతకుముందు ఇప్పుడు సైంటిస్టులను అడిగామనుకోండి, సృష్టి క్రమం ఎట్లా జరిగింది అని అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? ఇంతకుముందు చూసాం బిగ్ బ్యాంగ్ థియరీ అవన్నీ చెప్తారు. దీంట్లోంచి మానవుడు ఎలా వచ్చాడు? పరిణామ సిద్ధాంతం అండి అన్నారు. పరిణామ సిద్ధాంతం అంటే ఏంటి? కోతి నుంచి మానవుడు పుట్టాడు. రకరకాలుగా బొమ్మలు గీసి చూపిస్తారు మనకి. ముందు కోతిగా ఉండి, గొరిల్లాగా ఉండి, తర్వాత నెమ్మదిగా మానవుడు ఇలా వంగున్నవాడు కాస్త లేచి నించుని అట్లా ఒక మానవుడిగా బొమ్మలు గీసి చూపిస్తారు మనకి. ఇది ప్రతి చోట మనం చూసాం ఈ పరిణామ క్రమ సిద్ధాంతం అనేది. ఇదేంటంటే దీంట్లో అసలు సరే కోతి నుంచి వచ్చాడు మానవుడు అన్నారు. కోతి ఎక్కడి నుంచి వచ్చింది? కోతి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? కోతి కూడా ఎక్కడి నుంచి రాకుండా వచ్చేస్తుంది, అది ఎక్కడో వచ్చి ఉండాలి. సో దాని ప్రకారం చూసినప్పుడు ఏంటంటే అసలు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటిదంతా ఏంటి? మొత్తం అంతా ఈ భూమండలం అంతా కూడా ఉన్నటువంటిది కేవలం వాటర్, నీళ్లు. సైన్స్ కూడా ఇదే చెప్తుందండి. కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ, ఇంకేం లేదు. సర్ఫేస్ అంతా భూమి పైన మొత్తం ఉపరితలం అంతా కూడా నీళ్లే వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ ఎక్కడో మేరియానా ట్రెంచ్ అనేటువంటి చోట పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు 12 కిలోమీటర్లో 15 కిలోమీటర్ల లోతులో, మానవ మాతృడు చేరుకోలేనటువంటి లోతు అనమాట అది. అక్కడ మొట్టమొదట ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం, ఏకకణజీవి, అమీబా అంటామే మనం, అలాంటిది ఏదో మొట్టమొదట అక్కడ పుట్టిందట. ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం, ఏకకణ జీవి, ఒకటే ఒక కణం, అదంతే.
మనలో ఇన్ని వేల కణాలు ఉంటాయి, దాంట్లో ఒకటే ఒక కణం అది పుట్టిందట. అది ఏం చేసింది, నెమ్మదిగా లోపల ఉండకుండా ఆ 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి పైకి వచ్చింది. అది పైకి వచ్చిన తర్వాత ఏం చేసింది, పైన ఉండేటటువంటి వాతావరణంతో దానికి కాంటాక్ట్ అనేటువంటిది ఏర్పడింది. అది నెమ్మదిగా ఒక చేప రూపంలో రూపాంతరం చెందింది. ఆ చేప కొన్నాళ్ళకి, కొన్ని యుగాలకి అది ఏమైంది, నదీ ముఖ ద్వారాలు అంటారు, తెలుసు కదా, నది సముద్రంలో కలిసేటటువంటి చోట అక్కడికి వచ్చాయి. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుని ఆ నదుల్లోకి ప్రవేశించాయి. ఆ నదుల్లోకి ప్రవేశించి ఎదురెదడం మొదలుపెట్టాయి. అవి నేల మీదకి వచ్చాయి. నేల మీదకి వచ్చిన తర్వాత కొన్ని చేపలు జంతు రూపాన్ని దాల్చాయి. కొన్ని చేపలు, కొన్ని రకాలైనటువంటి చేపలు అవి జంతు రూపాన్ని దాల్చాయి. దాంట్లో మనకి ఏమైంది, నీరు అనేటువంటిది నెమ్మదిగా తగ్గింది, భూమి అనేటువంటిది బయటకు వచ్చింది. ఆ భూమి అనేటువంటిది బయటకు వచ్చినప్పుడు, నీరు తగ్గినప్పుడు నీరు సముద్రాల్లోకి మాత్రమే పరిమితం అయిపోయింది. భూమి మీద పెద్దగా నీరు మిగలలేదు. అక్కడక్కడ కొన్ని అడుసులు మడుగులు కొన్ని మిగిలిపోయాయి. వాటినే మనం సరస్సులు అంటాం. ఈ రోజుల్లో మనకి చిల్కా లేక్ అని ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒరిస్సా దగ్గర, ఈ తడ దగ్గర ఇవన్నీ లేక్స్ అన్నమాట, లాగూన్స్ అంటాం మనం. ఆ లాగూన్స్ కొన్ని మిగిలిపోయాయి. దాని తర్వాత ఏమైంది, నెమ్మదిగా చక్కగా ఈ నదీ ముఖ ద్వారాల్లోకి వెళ్ళినటువంటివి ఈ చేపలు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి పరిణామ క్రమంలో అక్కడ ఉండేటటువంటి జంతువులుగా రూపాంతరం చెందాయి నెమ్మదిగా. మొట్టమొదట నీరు మాత్రమే ఉన్నప్పుడు నీరులో జీవించగలిగినటువంటి జంతువు ఏంటండి, కేవలం నీటిలో మాత్రమే జీవించగలిగినటువంటి జంతువు ఏంటి, మొట్టమొదటి అవతారం ఏంటి, మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం. తర్వాత భూమి ఏర్పడింది. భూమి ఏర్పడిన తర్వాత చక్కగా కాస్త నీరు బురద అంతా వచ్చింది. ఆ బురదలో పొరలాడగలిగిన జంతువు ఏంటి, వరాహ అవతారం. భూమి మీద నీళ్లలోనూ రెండిట్లోనూ సంచరించగలిగినటువంటి ప్రాణి ఏది ఉంది, తాబేలు. కూర్మ అవతారం వచ్చింది. ఇదంతా ఎక్కడికి పోతుందండి, సైన్స్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే అవతారాలు అనేటువంటివి వచ్చాయి. ఇన్ని అవతారాలు. ఆయన ఎవడో కోరుకున్నాడు, హిరణ్యకశిపుడు కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడు, లోపల కాకుండా బయట కాకుండా, ఉదయం కాకుండా సాయంత్రము కాకుండా, పైన కాకుండా కింద కాకుండా, మనిషి కాకుండా జంతువు కాకుండా, అంటే భగవంతుడిని మభ్య పెడదామని ప్రయత్నం చేశాడు. ఏ రకంగానూ నాకు చావు లేకుండా ఉండాలని ప్రయత్నం చేశాడు. విచిత్రం ఏంటంటే భగవంతుడు అన్నిటినీ సాటిస్ఫై చేసి ఆ రోజున నృసింహావతారాన్ని తీసుకొని వచ్చి అక్కడ సంహరించాడు. ప్రతి అవతారంలోన ఆయన చేసినటువంటిది ఏంటి, అధర్మానికి ఎక్కడెక్కడైతే గ్లాని కలుగుతోందో అక్కడక్కడల్లా కూడా దాన్ని నాశనం అనేటువంటిది చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ కూడా జరుగుతున్నటువంటిది ఏంటి, ఇది కూడా ఒక పెద్ద యుద్ధమే, ధర్మము అధర్మము. ఇక్కడ కూడా కౌరవులు పాండవులు, అధర్మానికి ధర్మానికి మధ్యలో యుద్ధం. ఇప్పటి వరకు మీరు చూడండి, రావణాసురుడి వ్యవహారంలో కానీ, ప్రహ్లాదుడి వ్యవహారంలో కానీ, అక్కడ ఉన్నటువంటి విలన్స్ ఎట్లాంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రతినాయకులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా సర్వశక్తిమంతులు, ప్రపంచాన్ని గడగడలాడించగలిగినటువంటి ఎక్స్ట్రా హ్యూమన్ పవర్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ పవర్స్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా. మరి అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి అటువంటి ఆ రకమైనటువంటి అవతారాలే ఆయన స్వీకరించవలసి వచ్చింది. కానీ ద్వాపర యుగం దగ్గరికి వచ్చేసరికి ఎవరు విలన్స్ ఇక్కడ, అలాంటి సూపర్ పవర్స్ ఏం లేవు ఇక్కడ. ఎవరు అధర్మం చేశారు ఇక్కడ, సొంత అన్నదమ్ములే. కాబట్టి ఇక్కడ హీరోలు మనుషులే, విలన్స్ మనుషులే. అన్నదమ్ముల మధ్యలో జరుగుతున్నటువంటి గొడవ ఇదంతా. అందుకని ఏం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా కొంచెం పక్కన ఉన్నాడు. మీరు అన్నదమ్ములు, మీరు కొట్టుకోండి, తన్నుకోండి, ఏమన్నా చేసుకోండి, నేను ధర్మం పక్షాన ఉన్నాడు అంతే. అయితే ఏంటి, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి శక్తిని అంతటినీ కూడా ధర్మాన్ని ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళకి తన శక్తియుక్తులన్నింటినీ కూడా అందించాడు ఆయన, వాళ్ళకి తన సహాయ సహకారాలు అందించాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కలియుగంలో కూడా సార్ అంతా అధర్మమే కదండి, అంతా అధర్మం ఉంటే ఉండనివ్వండి, మనం ధర్మాన్ని ఆచరిద్దాం, మన పక్షాన భగవంతుడు ఉంటాడు.
మన పక్షాన ఉండాలి భగవంతుడు. మనం ధర్మాన్ని ఆచరిద్దాం. ఇంత ధర్మాన్ని చెప్పిన తర్వాత భగవద్గీతలో ధర్మాన్ని చెప్పాడు, ధర్మశాస్త్రాల్లో ధర్మాన్ని చెప్తున్నాడు, వేదాంగాల్లో ధర్మాన్ని చెప్పాడు. ఈ వేదాంతాన్ని అంతా కూడా, ఈ ధర్మాన్ని అంతా ఆచరించడానికి మనకేంటి తక్కువ? ఇంత వింటున్నామే, విని వదిలేయకుండా ఆచరిస్తే కలిగేటటువంటి లాభం ఏమిటి? ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ లాభం. మనమో బాగుపడతాం, మన వల్ల మన చుట్టూ ఉండేటటువంటి సమాజం కూడా బాగుపడుతుంది. అందుకని శ్రీకృష్ణుడు చెప్తుంది ఏంటి? ప్రతి యుగంలోనూ ఎక్కడెక్కడైతే అన్యాయం అక్రమాలు జరుగుతుండే, అధర్మం జరుగుతుందో దాన్ని పునఃప్రతిష్ఠించడానికి, ఆ ధర్మాన్ని మళ్ళీ అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పి నేను నిరంతరం యుగే యుగే ప్రతి యుగంలోనూ అవతారాల్ని ఎత్తుతూనే ఉంటాను. ఇది అవతార రహస్యం. ప్రతిసారి విష్ణుమూర్తి ఇక్కడ మనకు ఒక అవతార పురుషుడిలా కనిపిస్తున్నాడు. తర్వాత శ్లోకం చదువుదని చెప్పి చూడండి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, ఏవం మే దివ్యం జన్మ కర్మచ, ఈ విధంగా నా యొక్క జన్మని, ఆ జన్మలో నేను చేసేటటువంటి కర్మలని కదా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ తీసుకుందాం మనం. ఈ శ్రీకృష్ణుడిగా ఆయన పుట్టడం, ఆ శ్రీకృష్ణుడి యొక్క అవతారంలో ఆయన చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా తెలుసుకోవడం. శ్రీకృష్ణుడిగా ఏం చేశాడు ఆయన? భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనకు తెలిసింది. ఆయన యొక్క జన్మ ఎట్లా ఉంది, ఆయన పుట్టంగానే ఏం చేశాడు, పూతన సంహారం ఎట్లా జరిగింది, తృణావృత్తుడిని ఎలా సంహరించాడు, బకాసురుణ్ణి ఎలా సంహరించాడు, కాళీయంగా నర్తనం ఎట్లా చేశాడు, ఇవన్నీ ఆయన యొక్క లీలలు మనం అక్కడ గమనించాం. కర్మ ఇదంతా భగవానుడు ఆయన చేసినటువంటి కర్మ. ఆ తర్వాత పాండవుల పక్షంలోకి రావడం, యుద్ధంలో వాళ్ళకి సహాయం చేయడం కర్మ. తర్వాత ఆయన అదేంటి ఆ ద్వారకా పట్టణాన్ని నిర్మించడం, తర్వాత చనిపోవడం, ఇదంతా కర్మ. కాబట్టి ఆయన యొక్క జన్మ, ఆయన చేసినటువంటి కర్మ, ఇదంతా కూడా ఏవం యో వేత్తి, నా జన్మని నా కర్మని ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, ఏ విధంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇంతకు ముందు 2 శ్లోకాల్లో చెప్పినట్టు ఎవరైతే నన్ను తెలుసుకుంటారో. కాబట్టి ఎందుకు నేను జన్మనెత్తుతున్నాను? ఏదో ఆడవాళ్ళ చీరలు ఎత్తుకుపోయి చెట్టు మీద కూర్చోవడం కోసమో, గోపికల ఇళ్లలో వెన్న దొంగిలించడం కోసమో, ఇవన్నీ సరదాకి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం. ఇదంతా నా లీలలు మీకు తెలియజేయడం కోసం, నేనేమైనా చేయగలనని తెలియజెప్పడం కోసం ఇదంతా. దిస్ ఈజ్ నాట్ మై రియల్ నేచర్. ఇది నా సహజ, నా ఇది కాదు. ఇదంతా నేను పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్టునాం, అది నేను చేయాల్సింది, నా కర్తవ్యం అది అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు ఏమవుతారట? సహ దేహం త్యక్త్వా, అటువంటి వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మ నయేతి, పునర్జన్మ వాళ్ళకి మళ్ళా ఉండదు. మాం ఏతి, పునర్జన్మ లేకపోతే మరి ఎవరిని పొందుతారా వాళ్ళు? నన్ను పొందుతారు వాళ్ళంతా. మనం చేసేటటువంటి కర్మల ద్వారా మనం ఎవరిని పొందుతాం? మళ్ళా ఇంకో జన్మ పొందుతాం, ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇలా పొందుతూనే ఉంటాం. ఎందుకని? మన సంస్కారాలు అలా ఉన్నాయి. మన సంస్కారాలు ఏం చెప్తుంటే దానికి తగ్గ జన్మ మనకు వస్తూనే ఉంటుంది మళ్ళా. ఆ సంస్కారం ప్రకారం ఆ జన్మని మనం రెడీ చేసుకుంటాం. ఆ సంస్కారాలను ఖర్చు చేసుకోవడం కోసం ఆయా జన్మలు ఎత్తుతూ ఉంటాం. ఆ జన్మలకు అనుగుణంగా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ భగవానుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నన్ను ఈ విధంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు, నన్ను ఒక సర్వశక్తిమంతుడిగా తెలుసుకున్నటువంటి వాళ్ళు, ధర్మ సంస్థాపకుడిగా నన్ను తెలుసుకున్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి జన్మ అనేటువంటిది మళ్ళా లేదు. ఇప్పుడు నేను చెప్తానండి,
మళ్ళా జన్మ కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ శ్లోకాలు వినాల్సిన అవసరం లేదు. మళ్ళా జన్మ కావాలి, మళ్ళా మేము ఇంతే, మళ్ళా ఇక్కడే ఉంటాం అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ జన్మ వద్దురా బాబు ఇంక చాలు దీంట్లోంచి బయటపడదామని అనుకున్నటువంటి వాళ్ళకి ఇదంతా. ఎందుకనంటే మానవుడు అంతే, ఆ సంస్కారాలకు లోనైపోయినటువంటి వాడు మళ్ళా రిపీటెడ్గా అదే కోరుకుంటూ ఉంటాడు అనమాట. ఎక్కడికి పోలేడు వాడు. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినా కానీ మళ్ళీ అలాంటిదే కోరుకుంటాడు. మళ్ళీ అలాంటి జన్మ వస్తుందా, మళ్ళీ అలాగే ఉంటామా, మళ్ళీ అలాంటి భర్త దొరుకుతాడా, మళ్ళీ అలాంటి భార్య దొరుకుతుందా, మళ్ళీ అలాంటి తల్లిదండ్రులు దొరుకుతారా, మళ్ళీ అలాంటి సుఖభోగాలు అనుభవిస్తానా లేదా? ఎందుకని? లోపల సంస్కార క్షయం కావట్లేదు. సంస్కార క్షయం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? భగవంతుడి కనుక తెలుసుకోగలిగితే, భగవంతుడి యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని తెలుసుకోగలిగితే, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోగలిగితే. ఒక రాజుగారు, పూర్వకాలం రాజులు ఏం చేసేవాళ్ళు అంటేనండి, మారువేషాల్లో తిరుగుతుండేవాళ్ళు. అంటే రాజ్య పాలన ఎట్లా జరుగుతోంది, నా గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ వేగుల ద్వారా కొంత తెలుసుకునేవాళ్ళు. కొంచెం స్పైస్ ఉంటారు, వాళ్ళ ద్వారా తెలుసుకునేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళే స్వయంగా ఏం చేసేవాళ్ళు అంటే మారువేషాలు వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది, ఎలా ఉంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలాగే ఒకసారి ఆ రాజుగారు మంత్రి గారు ఇద్దరు మారువేషాలు వేసుకుని తిరుగుతున్నారు. ఆయన దేశాటనం చేస్తున్నారు గుర్రాల మీద. ఆ రాజ్యం చివరి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక చాలా పేదవాళ్ళు ఉండేటటువంటి ఒక కాలనీ అన్నమాట. అది చాలా పేదవాళ్ళు ఉంటారు అక్కడ. దాదాపుగా భిక్షగాళ్ళు, భిక్షాటనం చేసేటటువంటి వాళ్ళందరూ ఒక కాలనీ లాంటిది ఉంది, అక్కడ ఉన్నారు. దాంట్లో వెళ్తున్నారు వీళ్ళిద్దరు. వెళ్తుంటే బయట ఒక అరుగు మీద, ఒక ఇంట్లో ఒక అరుగు బయట ఒక ఆవిడ కూర్చుని ఉంది, ఒక అమ్మాయి. దాదాపు ఒక 19-20 ఏళ్ళు ఉంటాయి. చాలా అందంగా ఉంది అమ్మాయి. చిరిగిపోయిన బట్టలన్నీ వేసుకున్నప్పటికీ కూడా చాలా అందంగా ఉంది అమ్మాయి. రాజుగారు చూశారు. చూసి, అరే ఇటువంటి పేదవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఇంత అందమైనటువంటి అమ్మాయి ఎట్లా ఉంది, ఎందుకు ఉంది అని ఆయన వెంటనే ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. ఆయన మనసు పారేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ పద మంత్రి ఇంటికి పోదాం పద అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మంత్రి గారికి చెప్పాడు అన్నమాట, నాకు ఆ అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకుంటా అన్నాడు. మంత్రి గారు తిట్టారా, ఏం రాజా నీకు బుద్ధి ఉందా లేదా, కావాలంటే చెప్పు, వేరే దేశం యువరాణులు వాళ్ళందరూ బోళ్ళంతమంది ఉంటారు, వాళ్ళందరినీ స్వయంవరం చేసి తెచ్చుకుందాం, ఎందుకు చెప్పు, అమ్మాయితో నీకేం పని అని. లేదు, చాలా అందంగా ఉంది, నాకు ఎందుకనో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయలేను, ఇప్పుడు అమ్మాయి నాకు కావాలి, పెళ్లి చేసుకుంటా అమ్మాయి అని కూర్చున్నాడు. ఏం చేస్తారు? సరే మంత్రికి చెప్పాడు, నువ్వే ఇళ్ళు మాట్లాడు, ఏముంటుంది చూద్దాం. సరే అని మంత్రి గారు 2-3 పెద్దవాళ్ళు అందరూ కలిసి వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నిన్ను రాజుగారు పెళ్లి చేసుకుంటారట కొంచెం. ఆ అమ్మాయి, రాజుగారు పెళ్లి చేసుకుంటానా, నేను చేసుకోను. వారిని రాజుగారు పెళ్లి చేసుకుంటారంటే ఎవరైనా ఎగిరి దూకుతారు, అలాంటిది నాకు ఇష్టం లేదు. అదేంటమ్మా, లేదు మీకు తెలియదులే అంటే, మొత్తానికి సరే నువ్వు ఏం చేస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావు చెప్పు అన్నారు. అంటే ఆ అమ్మాయి, నేను ఒక కండిషన్ అండి, ఆ ఒక్క కండిషన్ మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. సరే చెప్పు. నాకు అంతఃపురంలో సపరేట్ బిల్డింగ్ ఉండాలి, నాకు సపరేట్గా నాకు ఆ అంతఃపురంలో నా కోసం ఒక బిల్డింగ్ కేటాయించాలి మీరు, దాంట్లో నేను ఒక్కదాన్నే ఉంటా. రాజుగారు రావచ్చు, ఇంకెవరు రావడానికి వీల్లేదు దాంట్లోకి, రాజుగారు ఒక్కరు రావచ్చు. ఇంకొకటి నెంబర్ 2, నేను భోజనం చేసేటప్పుడు ఎవ్వరూ ఉండకూడదు, నేను ఒక్కదాన్నే కూర్చుని తింటా. నేను భోజనం చేసేటప్పుడు ఎవరు చూడకూడదు నన్ను. వెళ్ళి రాజుగారికి చెప్పారు, సార్ 2 కండిషన్లు పెట్టింది, ఆవిడ ఒక్కరితే సపరేట్గా ఉంటుందట, ఆవిడ భోజనం చేసేటప్పుడు ఎవరు చూడకూడదట. రాజుగారు సరే ఏం పోయింది దాంట్లో, మనవాడికి అమ్మాయి కావాలంతే, సరే అన్నాడు.
సరే మొత్తానికి అమ్మాయిని తీసుకొచ్చారు, పెళ్లి చేశారు, పెళ్ళంతా అయిపోయింది. ఆవిడకి సపరేట్ బిల్డింగ్ అలాట్ చేశారు, బ్రహ్మాండమైన డూప్లెక్స్ విల్లా ఓడి పెట్టారు, దాంట్లో ఆవిడ ఉంది. ఇప్పుడు ఆవిడ ఒక్కరితే భోజనం చేస్తుంది. అందరూ ఇది కామన్ అనమాట. అది రోజు రోజు ఎవరు క్వశ్చన్ చేయడానికి వెళ్ళేది. ఇంకా ఆ అమ్మాయి ఎవరిది ఫోను, దయచేసి సైలెంట్లో పెట్టండి ఫోన్ని, లేదంటే ఆఫ్ చేసేయండి కాసేపు. ఎవరు వెళ్ళట్లా, ఆవిడ జోలికి ఎవరికి పోవట్లా, సైలెంట్గా ఉన్నా. ఆవిడ ఏం చేసిందంటే ఒక్కరితే తినటం ఇదంతా చూసిన తర్వాత రాజుగారు చూశారు, 2 నెలలు చూశారు, 3 నెలలు చూశారు, భోజనం మాత్రం ఒక్కరితే చేస్తుంది. ఏంటిది ఏంటిది అని చెప్పి అసలు ఏం చేస్తుందో చూద్దామని చెప్పి ఒకరోజు సీక్రెట్గా ఏం చేశారంటే మంచం కింద దూరాడు ఆయన. దూరి బయట డోరు చెలికెత్తలు డోర్ కొట్టారు. కొట్టిన తర్వాత తెరిచారు. తెరిచిన తర్వాత అన్నీ తీసుకొని వచ్చి ఆ ప్లేట్లలో బంగారు పళ్ళాల్లో అంతా వండినవి పదార్థాలు అన్నీ తీసుకొని వచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టారు. పెట్టిన తర్వాత అందరు వెళ్ళిపోండి, అందరు వెళ్ళిపోయారు. రాజుగారు కిందే ఉన్నాడు అన్నమాట, మంచిగా చూస్తున్నాడు ఆయన. అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే గబ ఆ రాణిగారి డ్రెస్ తీసేసింది. తీసేసి ఓ చిరిగిపోయిన చీర ఒకటి కట్టుకుంది. కట్టుకుని ఆ తెచ్చిన పదార్థాలన్నీ ఉంటాయి కదండి, తీసుకొని వెళ్ళి ఒకటేమో పప్పు తీసుకొని వెళ్ళి ఒక కట్టెన వెనక పెట్టింది. ఇంకోటి ఏదో పాయసం తీసుకొని వెళ్ళి ఓ బీరువాలో పెట్టింది. ఇంకోటి ఏదో తీసుకుని వెళ్ళి అన్నం తీసుకుని వెళ్ళి ఇంకొక దాంట్లో పెట్టింది. అన్నీ అక్కడక్కడక్కడ పెట్టింది అనమాట. పెట్టి ఏం చేసింది, ఓ ప్లేట్ తీసుకుంది. తీసుకుని ఒక కట్టెన దగ్గరికి వెళ్ళి అమ్మా అన్నం ఏంటి అమ్మా, ఎవరుంటారు అక్కడ వేసేవాళ్ళు, ఎవరు ఉండరు. ఆవిడ కట్టెన అట్లా తీసి కొంచెం పప్పు వేసుకుంది అనమాట. ఇంకో చోటుకి వెళ్ళి బీరువా దగ్గరికి వెళ్ళింది. అమ్మ అంత ముద్దుంటే అమ్మా, అక్కడెవరు ఉంటారు, అక్కడెవరు ఉండరు. ఈవిడే కొంచెం అన్నం వేసుకుంది అనమాట. ఇట్లా అన్ని అడుక్కుంది వేసుకుంటుంది. ఆ మూలకు కూర్చుని గొంతుకు కూర్చుని గబగబ తినేసింది. రాజుగారికి అప్పుడు అర్థమైంది, తొందరపడి అడుక్కునే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను అని. అడుక్కునే అమ్మాయే, అందంగానే ఉంది, అంతఃపురానికి వచ్చింది. వచ్చిన పోనిదేంటి, బుద్ధిపోలా, ఆ సంస్కారాలు వదల్లా. ఆ సంస్కారాలు అనేటువంటివి ఏం చేస్తాయంటే నువ్వు ఎక్కడన్నా పెట్టు అట్లాంటి వాళ్ళని, ఆ సంస్కారంతో ఉండే పనులే చేస్తారు వాళ్ళు. వాళ్ళని అంతరిక్షంలో పెట్టినా అంతఃపురంలో పెట్టినా ఆ సంస్కారాలు, ఆ ప్రకృతి, ఆ వాసనలకు అనుగుణమైనటువంటి పనులే వాళ్ళు చేస్తారు. బెచ్చగడ్డ వాళ్ళు అడుక్కునే వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటిది. అదే అంతఃపురంలో మనం ఇట్లా ఉండాలి, రాచరికంలో బతకాలి అనేటువంటి ఉండదు వాళ్ళకి. అక్కడైనా అదే పని చేస్తారు వాళ్ళు. మనం కూడా ఏం చేస్తాం, మళ్ళా జన్మెత్తుదాం. ఏం చేస్తావు జన్మెత్తి, మళ్ళా ఇదే కుళ్ళు, ఇదే కంపు, ఇదే వ్యవహారం, మళ్ళీ ఇదే అధర్మం. నువ్వు కొత్తగా జన్మ వచ్చిన తర్వాత కొత్తగా ఏముండదు. సరే నేను స్వర్గానికి వెళ్తానండి, నువ్వు స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా, మళ్ళీ ఈ భూమి మీద జన్మెత్తాల్సిందే, మళ్ళీ ఈ కుళ్ళు కంపు మధ్యలో మళ్ళీ నువ్వు తిరగాల్సిందే కదా, ఎక్కడికి వెళ్తావు నువ్వు? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఎవరైతే ఏవం యో వేత్తి తత్వతః, నన్ను ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో, జన్మ కర్మచమే దివ్యం, నా దివ్యమైనటువంటి జన్మని, నా దివ్యమైనటువంటి కర్మల గురించి తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు బయటపడతారు.